ఎవడో ఏదో వాగాడనని వాడి మీద గురి పెడితే మనకే నష్టం. వాడో పనికి మాలినోడో ఎవడో ఒకడి మీద పడి ఎడవకపోతే వాడికి రోజు గడవదు. మరి నువ్వు అలా కాదు కదా. నీకంటూ ఓ లక్ష్యం ఉంది, కుటుంబం ఉంది, బోలెడన్ని బాధ్యతలున్నాయి. వాటిని నెరవేరుస్తూ ముందుకెళ్ళు. రేపన్న రోజు నీ మీద నోరు జారినోడు నీ సలహా కోసం, సహాయం కోసం నీ గడపకి రాక మానడు. ప్రపంచం నువ్వనుకున్నంత పెద్దదేమీ కాదు. వస్తుంది ప్రతి గడియ, ప్రతి కర్మ చాలా వేగంగా తిరిగొస్తుంది. కొంచెం నిదానంగా ఉండు, నువ్వేంటో తెలిసే వరకు. నువ్వు రాబోయే రోజుల్లో సంపాదిస్తావా? నీకు పలుకుబడి ఉందా? వీడితో తిరిగితే మనకేంటి లాభం? ఈ అవసరాలను మాత్రమే చూసి, అవకాశం కోసం మాత్రమే మాట్లాడే ఈ మనుషుల మధ్యలో అందుకే స్థాయి పెరిగినా తగ్గినా ఒకేలా ఉండు. పొరపాటును కూడా వాళ్ళలా నువ్వు ప్రవర్తించుకో. ఒకణ్ణి దెబ్బ కొట్టడం అంటే వాడిని కొట్టడమో చంపడమో కాదు, మనల్ని వాడు అందుకోలేనంత ఎత్తుకి ఎదగడం. అది చేతగాకే ఈ పగలు, ప్రతీకారాలు. ఏం సాధిస్తావు బ్రతికున్నన్ని రోజులు అలా పళ్ళు బిగుస్తూ? నువ్వు గొప్పోడివన్న అహంకారంతో ఊగిపోతూ పోయే ముందు పాపంరా 10 మందికి ఉపయోగపడేవాడు అనుకోవాలి తప్ప, పోయాడ్రా పీడా పోయింది అని ఏ నోటి నుండి వచ్చేలా బ్రతకకూడదు. ఎంత కక్ష కడతావో అంతలో ఒక్క వంతు ప్రేమించి చూడు, తేడా నీకే తెలుస్తుంది. ప్రయాణం మొదలుపెట్టినప్పుడు నీతో ఎవ్వడు రాడు, నీకెందుకురా అంటూ వెనక్కి లాగుతారు. మన గురించి మనం తెలుసుకొని అడుగు ముందుకు వేస్తే ఏదో ఒక దారి దొరక్కపోదు కదా. చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు పట్టించుకొని చిన్న చిన్న సుఖాలకు అలవాటు పడిపోతే, అక్కడే ఉండిపోతే అది నీ ఎదుగుదలని ఆపేస్తుంది, నీ బలాన్ని అక్కడే అణిచివేస్తుంది. మనిషి ఇంతే చేయగలడని ఎక్కడా రాసి లేదు కదా మిత్రమా. మనం ఒళ్ళొంచితే మనల్ని అందుకోవడం ఎవడి వల్ల కాదు. మన సొంత నిర్ణయాలు ఎంత మేలు చేస్తాయో తెలుసా? నువ్వొక్కడివే ముందడుగేస్తే ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? మన నిర్ణయం మనకి నష్టం కలిగించినా అది మనల్ని నొప్పించదు. నువ్వు ఒక్కడివే ముందడుగు వేసినప్పుడు అది తప్పటడుగు అయినా నిన్ను ప్రశ్నించేవాడు, అడిగేవాడు ఉండడు. నీ నిర్ణయాల వల్ల ఎదురయ్యే నీ పరిణామానికి నువ్వు ఎవరికి సందేహించాల్సిన, చెప్పవలసిన అవసరం నీకు లేదు. అందుకే ఒక్కడివే వెళ్ళు, సొంత నిర్ణయాలు తీసుకో. ఎవడికి సమాధానం చెప్పే అవసరం రాదు, లేదు. ఎక్కడైతే నువ్వు నీ బాధలు అందరి ముందు చెప్పడం మొదలు పెడతావో అప్పుడు నీకు తెలియకుండానే అవతలి వాళ్ళ దృష్టిలో బలహీనుడివై పోతావు. ఎప్పుడైతే నువ్వు దాటొచ్చిన కష్టాలు పంచుకుంటావో చాలామందికి నువ్వు ఒక గొప్ప మార్గదర్శకుడివి అయిపోతావు. ఇక్కడెవ్వరు నీ బాధలు పంచుకోరు, కేవలం వింటారు, మహా అయితే ఓదార్స్తారు. ఇక్కడెవరు నీతో అన్ని సమయాల్లో తోడు ఉండరు. నీకు కష్టం వస్తే పక్కకు తప్పుకుంటారు. సుఖాల్లో ఉంటే చుట్టూ వాలిపోతారు. లోకులు కాకులు అనే సామెత గుర్తుందిగా. కూసేవాళ్ళు, కబుర్లు చెప్పేవాళ్ళు ఎక్కువ. మనకి నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పే స్వేచ్ఛ ఉన్నప్పుడు నచ్చలేదు అని చెప్పిన వాళ్ళ మాట మన్నించి ఆ మాటకి గౌరవం ఇవ్వాల్సిన ధర్మం కూడా ఉండాలి మనకి. మనం ఎలాగో అవతలి వ్యక్తి అలానే మనం ఇష్టం ఎదుటి వాళ్లకు కష్టం కలిగించకూడదు. వాళ్ళ నిర్ణయాలకు అడ్డుపడకూడదు.
నీ బలవంతపు పెద్దరికంతో ఎన్నాళ్ళని శాసిస్తావు? పోని పోయే వాళ్ళను కష్టమో సుఖమో వాళ్ళే తెలుసుకుంటారు, వాళ్ళే తిరిగి వస్తారు. అప్పుడు వాళ్ళే ఇస్తారు సర్వ హక్కులు నీ చేతికి. అర్థమైందనుకుంటా. ఎంతని సంపాదిస్తావు? నీ తరం, నీ పిల్లల తరం కూర్చొని తిన్నా తరగనంత సంపాదించావు. కానీ ఏం లాభం? ఒంటి నిండా రోగాలు తెచ్చుకున్నావు. నువ్వు కడుపు కాల్చుకొని రెప్పపాటు విశ్రాంతి కూడా లేకుండా కూడబెట్టిన ధనాన్ని నువ్వు పోతే ఇంకొకడు అనుభవిస్తాడు. దీనికోసమా నీ పోరాటం? బ్రతకాలి, ఆనందంతో బ్రతకాలి, ఆరోగ్యంతో బ్రతకాలి. నువ్వు బ్రతికున్నంత వరకు నీ సంపాదనలో కొంతైనా నువ్వు అనుభవించాలి. అలా బ్రతకాలి. నిన్ను చూసి కోటీశ్వర్లు కూడా అసూయ పడేలా బ్రతకాలి. ఇక్కడ ఐశ్వర్యం అంటే కేవలం ధనం కాదు, బానిసలా కాకుండా దర్జాగా బ్రతకడం. నిన్నెవరైనా ఎలా ఉన్నావని అడిగితే చాలా బాగున్నానని చెప్పు. ఎందుకంటే నువ్వు తీర్చుకోలేని నీ బాధలను వాడేం సలహా ఇవ్వగలడు? ఊరంతా చాటింపు చేయడం తప్ప. అందుకే నీ కష్టాన్ని, నీ బాధల్ని పంచుకోవాల్సింది ఊరి జనంతో కాదు, నీ కుటుంబంతో. అక్కడ నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. పోయాయి మంచి సలహాలు ఇచ్చే రోజులు. స్నేహితులు కూడా వెన్నుపోటు పొడిచే రోజుల్లో బ్రతుకుతున్నాం మనం. అందుకే నీ పోరాటం నువ్వే చెయ్యి. నీ గుట్టు పొరపాటును కూడా విప్పకు. చెడు ముందుగా నిన్ను ఆకర్షిస్తుంది, నిన్ను సంతోషపెడుతుంది, అలరిస్తుంది. అంతా అయిపోయి పరిస్థితి నీ చేయి దాటిపోయిన తర్వాత నీకు తెలుస్తుంది, ఇప్పటి వరకు నేను సాహసం చేసింది చెడుతోనా అని. అప్పుడు నీకు ఎదురయ్యేది మంచి నేస్తం. మంచికి చేదు ఎక్కువ. ఎందుకంటే అది నీకు దొరికే తాత్కాలిక సుఖాలన్నీ ఖండిస్తుంది. కానీ రాబోయే రోజుల్లో నువ్వు పొందబోయే సంతోషాలు నీతిని ఖచ్చితంగా రెట్టింపు చేస్తుంది. కాబట్టి చేదుగా ఉన్న ముందు నుంచే మంచితోనే మొదలుపెట్టు. ముందు మనం గడుపుతున్న కాలం ఎంత విలువైనదో తెలుసుకోవాలి. దాంట్లో మనం రోజు ఎన్ని గంటలను సరిగ్గా ఉపయోగించుకుంటున్నామో తెలుసుకోవాలి. టైంపాస్ అవడం లేదు అనే పదం మన నోటి నుండి రాకుండా చూసుకోవాలి. ముందుగా వృధా అయ్యే సమయాన్ని తగ్గించి ప్రతి క్షణాన్ని మన లక్ష్యం కోసం ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి మిత్రమా. ఎందుకంటే ఒక అరసెకండ్ కూడా పరుగు పందెంలో విజేతను నిర్ణయిస్తుంది. మరి మనం వృధాగా గడిపేసే కొన్ని లక్షల సెకండ్ల విలువెంత? నీకంటూ ఓ గుర్తింపు రావాలనుకోవడం తప్పు కాదు. కానీ ఆ గుర్తింపు కోసం వేరే వాళ్ళని గురిపెట్టడం తప్పు. మన పనుల వల్ల మనం ప్రపంచానికి తెలుస్తాం. అది మంచైనా చెడైనా పేరొస్తుంది. కానీ ఏది నిన్ను ఒక ఉన్నత స్థానంలో నిలబెడుతుందో ఆ గుర్తింపు తెచ్చుకోవడం చాలా కష్టం. 100 రూపాయలు పెట్టుబడి పెడితేనే ఎంత జాగ్రత్తగా ఉంటావు. మరి నువ్వు జీవితం తాకట్టు పెట్టి నీ ఉన్నంతని నిర్మించుకుంటున్నావు. జాగ్రత్త, ఎక్కడ తప్పటడుగులు వెయ్యకు మిత్రమా. నా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.